వెల్కమ్ టు పల్లి మోహన్ ఛానల్. హైదరాబాద్ నగరంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమీక్ష. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం సాయంత్రం మీ పేరు, మీరు ఎక్కడికి వచ్చారు? నా పేరు చందు ఆంజనేయ అండి. నేను యాక్చువల్గా నాగార్జున సాగర్ నుండి వచ్చాను. ప్రస్తుతానికి ఇక్కడే మేము కొద్దిగా అతిథి ఉంటున్నాం. ఈస్ట్ అనంత బంగ్లో ఉంటాను అన్నమాట. నేను లెక్చరర్గాను అలాగే ప్రిన్సిపాల్గాను చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి మరలా నేను గెస్ట్ లెక్చరర్గా కూడా కొన్ని సంస్థల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు శివపార్వతి అవార్డు తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను ఈ శివపార్వతి అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అండి. ఇది మోహన్ చంద్ర కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు జారీ చేస్తూ ఉన్నారు. మోహన్ చంద్ర అనేటువంటి ఆయన దీనికి సభా నిర్వాహకుడుగా ఉన్నారు. వారితో నేను గతంలో కూడా 2-3 ప్రోగ్రామ్స్ చేశాను అన్నమాట. దీంట్లో మరలా ఈ కార్యక్రమానికి కూడా హాజరు కావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం. గతంలో ఎన్ని అవార్డులు తీసుకున్నారు సార్? ఇలా గతంలో ఇవే అని కాదు, నేను విద్యాపరంగా కానివ్వండి, విద్యా విషయాల్లో కానివ్వండి, అలాగే సాంస్కృతిక పరంగా కానివ్వండి, సారస్వత పరంగా, కల్చరల్ లిటరీ పరంగా కానివ్వండి, అలాగే సర్వీస్ ఓరియంటెడ్ సేవారంగం పరంగా కానివ్వండి, ఇలా ఆల్ ఫీల్డ్స్లో మేము వెళ్తూ ఉంటాం అన్నమాట. యాజ్ ఎ లెక్చరర్గా కానివ్వండి, దీంట్లో కానివ్వండి. మీ కాలేజ్ పేరు సార్? ఏపీఆర్ లాస్ట్లో నేను పనిచేసి రిటైర్ అయింది ఏపీఆర్ చేసి, అంతకుముందు టీఎస్ఆర్ చేసి. ఈ మన రాష్ట్రం ఇలా డివైడ్ అయిన తర్వాత అప్పటి వరకు నేను ఇక్కడ నల్గొండ దగ్గర చౌటుప్పల దగ్గర సర్వేలను ఉంటుంది. చూసారు కదా, ఈరోజు శివపార్వతి అవార్డు తీసుకుంటున్న లెక్చరర్ ఎన్నో అవార్డు తీసుకున్నాక కూడా ఈరోజు వచ్చి శివపార్వతి అవార్డు తీసుకున్నందుకు థ్యాంక్ యూ.